సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. కొన్ని నిమిషాలు మీ లేఖనములలో నుండి సత్యాన్ని మేము తెలుసుకోవడానికి ఈ దినమందు నీ సన్నిధిలో మేము నిలిచి ఉండగా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడి మాకు కావలసిన ఇదిగో ఆశీర్వాదకరమైన మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమన్నాడండి? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, అవి చెడ్డవారిని చూచును మంచివారిని చూచును. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మన దేవుడు మంచివారిని వర్షము చేత తృప్తిపరుస్తున్నాడు, చెడ్డవారి కొరకు కూడా వర్షము చేత తృప్తిపరుస్తున్నాడు. అంటే ఆయన మిత్రభేదము లేనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమాత్రము కూడా ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకొక విధంగా చూసే దేవుడు కాదు. ఆయన కనుదృష్టిలో మార్పు లేదు. హల్లెలూయా. ఆయన మనస్సులో ఏమాత్రం కూడా మార్పు లేదు. కారణం ఏంటంటే, ఆయన తన కన్నుల చేత ప్రతి స్థలము మీద కూడా సమస్తాన్ని చూచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడండి? చూచే దేవుడై ఉన్నాడు. అందుకే అపోస్తులుడైన పౌలు అంటాడు, ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కనులకు తేటగా కనబడుతుంది, ఆయనకు కనబడని స్పష్టమంటూ ఏది లేదు అని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా పౌలు గారు రాశాడు. ఇక రెండో విషయానికి వస్తే, ఇదే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆయన నరుల యొక్క నడతను గుర్తించును అని అంటాడు. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో ఆయన నరుల యొక్క నడతలను గుర్తిస్తాడు. ఏమంటాడు? నా అడుగు జాడలు ఆయన లెక్కిస్తున్నాడు అని అంటాడు. 31వ అధ్యాయం 4వ వచనంలో నరుల యొక్క అడుగు జాడలు ఆయన ఏం చేస్తున్నాడంట? లెక్కిస్తూ ఉన్నాడు. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు, త్రోవలో వారిని దృష్టించి ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎలాంటి దేవుడు? ఆయన కనులకు మసక గుడితనం, మైనస్ ప్లస్ అనేది ఏమీ లేదు. ఆయనకు
దూరం చూపు దగ్గర చూపులో ఏమాత్రం కూడా మార్పు లేదు. నేటి దినాల్లో ప్రజలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషుల కనులకు అప్పుడే చిన్నపిల్లలకు కూడా ఏమొస్తుంది, సైట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? దృష్టి విషయంలో మానవునికి ఆరోగ్యరీత్యా లోపాల వలన, లేకపోతే నరములకున్న లోపాల వలన మనిషికి ఆ దృష్టిలో లోపం ఉంది. కానీ దేవునికి ఏ లోపము కూడా లేదు. ఆయన అందుకనే స్పష్టంగా చూచే దేవుడు. 2, ఆయన ఎలాంటి వాడంటే కనులకు మరుగేది కూడా లేక తేటగా చూసేవాడు. ఆయన గుర్తించే దేవుడు, నరుల యొక్క నడకను, అడుగు జాడలను లెక్కించే దేవుడు. అంత మాత్రమే కాదు, త్రోవలో వారిని దృష్టించి వారు దుష్కార్యమును తెలుసుకునే దేవుడని ఇరిమియా అంటాడు. ఈరోజు గమనించండి, ఆయన మనసులో లోపం లేదు, ఆయన చూపులో లోపం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన దగ్గరకు ఎవరొచ్చినా ఆయన ముట్టి బాగు చేసినట్లుగా బైబిల్లో ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఇతడు శంకరుడు పాపి, వీరు నీతిమంతులు అని చెప్పని అట్లా స్వభావంతో వెళ్ళలా. పాపులిళ్లలో అడుగుపెట్టాడు, నీతిమంతులిళ్లలో అడుగుపెట్టాడు. అంటే ఆయనలో ఏమీ లేదు, మార్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన కనుదృష్టి చేత చూచేటప్పుడు ఎలా చూస్తాడు? ఒకటి మీకు 4 మాటలు చెప్తాను. ఆయన భూమి మీద ఉన్న ప్రజలను చూచేటప్పుడు ఎలా చూస్తాడు? ఒకటి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని. హల్లెలూయా. ఎలా చూస్తున్నాడంట ఆయన? ఎలా? నిదానంగా. గమనించండి. మొన్న నేను మాచర్ల దగ్గరలో రెంటచింతల మీటింగ్కి వెళ్ళాను. విజయవాడ నుండి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, ఏంటి సార్ చూసి కూడా వెళ్ళిపోతున్నారు ఆగకుండా అని అన్నాడు. అవునా, ఎక్కడున్నావు అన్నా. నేను అక్కడే ఉన్నాను కదండి, ఏలూరు రోడ్లో అన్నాడు. అదే ఏలూరు రోడ్లో ఎక్కడున్నావు అన్నా. లేదు సార్, కరుణా గ్రాఫిక్స్ దగ్గర ఉన్నాను, నన్ను దాటుకొని మీరు వెళ్తున్నారు అని అన్నాడు. నేనన్నా, సరిగ్గా చూసావా అన్నా. లేదు సార్, మీరేగా సార్ వెళ్ళింది ఇప్పుడు. నేనన్నాను, నేనేం డ్రెస్ వేసుకున్నాను అన్నా. వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను అన్నాడు. చూసావా జాగ్రత్తగా అన్నా. అదేంటి సార్ ఇన్ని క్వశ్చన్స్ వేస్తారు అని అన్నాడు. లేదు, నేను రెంటచింతల్లో ఉన్నవాడిని, విజయవాడ ఏలూరు రోడ్లు నీకు ఎట్లా కనపడతా? హల్లెలూయా. నేను ఎక్కడున్నాను? రెంటచింతల్లో ఉన్నా. నీకు విజయవాడ ఏలూరు రోడ్లు నేను ఎట్లా కనపడతానన్నా. లేదు సార్, సేమ్ నీకు లాగానే ఉన్నాడు. నేనన్నాను, నాకు లాగా ఉన్నాడు అన్నావు కానీ నేను కాదుగా. హల్లెలూయా.
నాకులాగే ఉన్నాడు అనుకో, నీ దృష్టికి అలాగనే కనపడవచ్చు, కానీ నేను కాదు కదా. అంటే గమనించండి, మనుషుల్లో నిదానించి చూసే స్వభావము లేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనము మహిమపరుస్తున్న దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, మనలను పిలిచిన దేవుడు ఎలాంటోడో తెలుసా? మన పరిస్థితిని నిదానించి చూస్తాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు? నిదానించి. ఊరికి అట్లా చూసి నువ్వేగా ఇటు వెళ్తుంది అందు. ఆయన కనులకు కనబడని స్పష్టమంటూ ఏమీ లేదు. అందుకే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నప్పుడు వారు శ్రమకు తాళలేక, వారు హింసించబడుతూ, వారు కష్టపడుతూ, వారు నలిగిపోతూ, నెమ్మది లేని పరిస్థితుల్లో కన్నీళ్ల మధ్య వారు కాపురం చేస్తున్న స్థితిని, వారి యొక్క దురవస్థను, వారు పడుతున్న యాతన నా దేవుడు చూసి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎలా చూశాడంట? నిదానించి చూసి. దేవుని స్తోత్రం. ఎలా చూశాడు ఆయన? నిదానించి చూసి. అక్కడ అంటాడు, నిదానించి చూచిన దేవుడు వారి మూలుగులను విన్నా, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూచిన దేవుడు వారి బాధ, వారి దురవస్థ చూచాడు. ఆ దురవస్థలో, ఆ బాధలో వారి మూలుగును విన్నాడు. వినిన దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? దిగి వచ్చాడు. గమనించు, మన దేవుడు ఎలాంటివాడంటే, నువ్వు కన్నీళ్ల మధ్య కాపురం చేయొచ్చు, నెమ్మది లేని పరిస్థితుల్లో దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉండొచ్చు, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, దిక్కులేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, రకరకాలుగా బాధించబడతా ఉండొచ్చు. కానీ ఆనాడు ఇజ్రాయేళ్ల దురవస్థను నిదానంగా చూచి, వారి మూలుగును విని, వారిని విడిపించడానికి దిగొచ్చిన దేవుడు నేటి దినమున మన కొరకు దిగి వచ్చునుగాక. ఆమేన్. ఆయన ఎలాంటి దేవుడు? దిగొచ్చే దేవుడు. ఏ దేవుడండి? దిగొచ్చే దేవుడు. నువ్వు రోగములో ఉన్నా దిగి వస్తాడు, నువ్వు వ్యాధులతో ఉన్నా దిగి వస్తాడు, నువ్వు ప్రమాదంలో ఉన్నా దిగి వస్తాడు, నీవు ఆపదలో ఉన్నా దిగి వస్తాడు. ఆయన అన్ని వేళలా నిన్ను చూచే దేవుడు గనక ఆయన నీ పరిస్థితుల నుండి నిన్ను విడిపించుటకు దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? దిగి వస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నా కొరకు దిగి వచ్చే వాళ్ళు ఎవరు లేరని. కొన్నిసార్లు మన బంధువులు మనల్ని చూసి వెళ్ళిపోవచ్చు, మన స్నేహితులు మనల్ని చూసి వెళ్ళిపోవచ్చు, మన రక్త సంబంధాలు మనల్ని చూసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో మనకెందుకు అనుకోవచ్చు, కానీ మన దేవుడు అలాగనుకునేవాడు కాదు. హల్లెలూయా. అలాగనుకునే దేవుడు కాదు. అందుకనే ఆయన దిగొచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నిర్గమాకాండము దిగొచ్చిన దేవుడు మోషేతో ఏం మాట్లాడు? 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. చూచిన దేవుడు ఏముంచాడంట? లక్ష్యముంచాడు. లక్ష్యముంచి ఆయన అంటాడు, నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను, వారి కష్టమును నేను చూశా,
వారి మొరను నేను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది అని మోషేతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో చెబుతున్నాడు? మోషేతో చెప్తూ ఉన్నాడు. వారి హింసను నేను చూశానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూచన దేవుడు మోషేతో చెప్పి ఎల్లో ఐగుప్తు దేశంలోకి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళో నా ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, వారు పెడుతున్న కష్టాల నుండి, వారు కన్నీళ్ల మధ్య కాపురం చేస్తున్న స్థితి నుండి వారిని నీవే విడిపించాలి. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను నత్తివాడిని, మాట్లాడుటకు శాతగాని వాడిని, నాలుక మాంద్యము కలిగిన వాడిని. ఆయన అంటాడు, నీ అన్న ఉన్నాడు కదా, అహరోను ఉన్నాడు కదా, నీ నోటికి నోరుగా అతను ఉంచుతా, నిన్ను ప్రభువుగా వాళ్ళకి చేస్తా, నేను నీతో మాట్లాడిస్తా, నువ్వు వెళ్ళు. హల్లెలూయా. అంటే ఆయన ఎలాంటి దేవుడు? ఆయన కన్నులు ఇజ్రాయేలీలను చూచిని గనక నిదానంగా ఆయన పని ఏంటంటే వారిని విడిపించాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కానానులోనికి వారిని తీసుకొని వెళ్ళాలి. అది ఆయన పని. ఈరోజు మన పట్ల కూడా ఆయన పని ఏంటో తెలుసా? మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన కోసం యేసు క్రీస్తు పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గమనించండి, ఈరోజు ఆయన చూపు ఎలాంటిదంట? నిదానంగా. హల్లెలూయా. నిదానంగా. ఆయన కనులకు కనబడని స్పష్టత అంటూ ఏది కూడా లేదు. రెండో మాట చూద్దాం. రెండో మాట చూడండి, యాకోబు పత్రిక, ఆయన కనుదృష్టి చెడ్డవారిని చూచును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కనుదృష్టి దేన్ని చూస్తుందంట? చెడ్డవారిని చూస్తుంది. ఇప్పుడు చెడ్డవారిలో ఏముంది? ఒకటి చెడిపోవటానికి కారణం ఏంది? పాపం. హల్లెలూయా. ఒకటి చెడిపోవటానికి గల కారణం ఏంది? పాపం. ఈ పాపం ఎక్కడి నుండి పుడుతుంది? గమనించండి. పులిని చూసి నక్కు ఆతలు పెట్టుకుందంట. ఏం చేసిందండి? పులిని చూసి దానికి సార్లు ఉన్నాయి, ఇదేదో బాగుంది అని చెప్పని నక్కోతలు పెట్టుకుందంట. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలి. దేవుడు తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు ఆయన నరులను చేసెను. అంటే మనకుంది ఏ పోలిక? దేవుని పోలిక. మనకుంది ఏ రూపం? దేవుని రూపం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని పోలిక, దేవుని రూపాన్ని విడిచిపెట్టి వాళ్ళలాగా ఉండాలి. వాడు అన్యాయస్తుడు, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. దొంగలను చూసి, అబద్ధికులను చూసి, మోసగాళ్ళను చూసి మేము వాళ్ళలాగా ఉండాలి. గమనించండి, కొన్నిసార్లు ఒకప్పుడు తినటానికి లేదు కానీ ఇప్పుడు బాగానే ఉంది. నేనంటాను, ఒకప్పుడు తినటానికి లేదు ఇప్పుడు బాగుంది అని నువ్వు చెప్పటం కాదు ఎట్టోళ్ళ గురించి. అసలు నీ గురించి ఏంటి? అతడు ఎలా బ్రతుకుతున్నాడు అనేది మనకు అనవసరం. అసలు నీ జీవితం ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకనే
ఎదుటివాడిని చూసి అలా ఉండాలి అని అనుకోవటం దురాశ. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, మన ఇంట్లో కూడా కారు ఉండాలనుకోవటం దురాశ. ఎందుకు? కారు కొనుక్కునే సామర్థ్యం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంది, నా ఇంట్లో కూడా ఉండాలి అనుకోవటం దురాశ. ఎదుటివాడు బంగారం కొని ఉన్నాడు, నేను కూడా కొనాలి, డబ్బు లేదు, దురాశ. ఉంటే పర్లా, ఉంటే కారు కొనుక్కో, ఉంటే బంగారం కొనుక్కో, అది దురాశ. ఇప్పుడు ఈ దురాశ ఏం చేస్తుందంట? గర్భము ధరించింది. ఈ దురాశ గర్భము ధరించి ఏంగంది? పాపమును కనగా. అంటే వాస్తవానికి ఒక స్త్రీ గర్భం ధరిస్తే కొందరికి ఇద్దరు పుట్టొచ్చు, ముగ్గురు పుట్టొచ్చు, లేకపోతే ఒకళ్ళే పుట్టొచ్చు. కానీ ఈ దురాశ వలన కలిగిన గర్భంలో రకరకాల పాపాలు పుడతాయి. హల్లెలూయా. అంతేనంతే కాదు, హద్దుండిద్దా దురాశకి? హద్దు ఉండదు. రకరకాల పాపాన్ని గర్భంలో ధరిస్తూ ఉండేది. అందుకే మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై వారు యెహోషువ కాలంలో హాయి వైపుగా వెళతా ఉన్నారు. హల్లెలూయా. ఎటువైపు వెళ్తా ఉన్నారు? వెళతా ఉన్నప్పుడు ఇప్పుడు హాయి పట్టణాన్ని వశపరుచుకోవాలి. ఏం చేయాలండి? ఎందుకంటే ఇజ్రాయేలీల ప్రయాణం ఎట్లా ఉంటుందో తెలుసా? ఇజ్రాయేలీల ప్రయాణం కొందరు ఏమన్నా వీళ్ళు వెళతా ఉంటే వెళ్ళిపోండి అన్నారు, కొందరు వీళ్ళు వెళ్తా ఉంటే అడ్డుకున్నారు. రాయబారులను పంపించి ఈ దేశం లో నుండి మేము వెళ్ళిపోవాలండి, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మేము మీ పొలాల్లో పంటలు తినం, ఏవి తినం, మా ప్రయాణం కొరకు మార్గం కావాలి, మమ్మల్ని పంపించండి. రాయబారులు పంపించేవాడు. వాళ్ళు రాయబారుల మాట విని వారికి అంగీకారంగా ఉండి వారు పంపిస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ రాయబారుల మాట వెనక వ్యతిరేకంగా ఉండి విరోధంగా మాట్లాడి తక్కువ చేసేదన్నా ప్రవర్తిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పానీరు. అలాంటి టైంలో దేవుడు యుద్ధం చేయిస్తాడు. హల్లెలూయా. ఈ యుద్ధం చేయడానికి హాయి పట్టణాన్ని ఓడించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో? ఆకాను. ఈ ఆకాను ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడు, హాయి పట్టణం నేను మీ చేతికి ఇస్తా, మీరు దాన్ని ఓడించాలి, జయిస్తారు, విజయం మీదే. కానీ ఒక కండిషన్, శపితమైన వాటిలో ఏది కూడా మీరు ముట్టొద్దు. హల్లెలూయా. ఏది ముట్టొద్దు. చక్కగా యెహోషువ ఇజ్రాయిల్ అందరితో సర్వ సమాజాన్ని కూర్చోబెట్టి పెద్దలతో చెప్పి, బాబో దేవుడు చిన్న పట్టణం, దాన్ని మనకిస్తాను అంటున్నాడు, పెద్ద విశేషం ఏమి లేదు, జయిస్తాం, దేవుడు కార్యం చేస్తాడు, కానీ శపితమైన వాటిలో ఏది ముట్టొద్దు, ముట్టేరా చచ్చిపోతారు, పాపం పట్టుకునేద్ది అని దైవజనుడు యెహోషువ చెప్పాడు. వినాలి కదా. ఇతగాడు వినక, చదవండి ఆ మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనవడును, జబ్ది ముని మనవడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద ఏం చేశాడంట? కోపగించుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు కదా, అది ముట్టొద్దు.
అది తీసుకోవద్దు, దాన్ని ఆశించొద్దు, దాని కొరకు ప్రయాసపడొద్దు. అది చాలా చిన్న పట్టణం, ఆ పట్టణంలో శపితమైనవి ఉన్నాయి, వాటిని ముట్టుకున్నావా నీ ప్రాణానికే ముప్పు, నీ కుటుంబానికే ముప్పు, నీ జీవితానికే ముప్పు అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు చక్కగా వినాలి కదా. వినకుండా ఈ ఆకాన్ ఏం చేశాడంటే, శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను. హల్లెలూయా. ఏం తీసుకున్నాడు? శపితమైన దానిలో ఏం తీసుకున్నాడు? కొంత తీసుకొని వచ్చాడు. ఇక వీళ్ళు అనుకుంటున్నారు, ఇక మేము హాయి పట్టణాన్ని గెలుస్తాం. అదెంతండి, 2-3 వేల మంది వెళ్ళి యుద్ధం చేసి జయం పొందుకొని రావచ్చు అని యెహోషువ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారని చెప్పారు. యెహోషువ ఏం చేశాడంటే 2-3 వేల మందితో జయం ఇచ్చేటప్పుడు ఏముందని పంపించాడు. అక్కడ జరిగింది ఏంటో చూడండి. ఏం తీసుకున్నాడు? శపితమైన దానిలో కొంత అని చెప్పి మనం చూస్తే 21వ వచనం, 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరాలో అవి భూమిలో దాచిపెట్టబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చెను. తాను చేసినదంతయు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయి పట్టణం మీదకి వీళ్ళు వెళ్ళారు. వెళితే ఏమొచ్చింది? అపజయం వచ్చింది. ఈ అపజయం మధ్యలో కొందరు నశించారు, కొందరు గాయాల పాలయ్యారు, కొందరు తప్పించుకొని ఇజ్రాయేళ్ల సర్వ సమాజంలోనికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితంలో జరిగింది ఏంటి అని గమనిస్తే, ఎందుకు అపజయం కలిగింది? దేవుడు జయమిస్తానన్నాడు కదా. వీళ్ళు కూడా వేగిచూస్తానికి వెళ్ళి చక్కగా 2-3 వేల మందితో హాయి పట్టణాన్ని జయించి రావచ్చని చెప్పారు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ అపజయం కలిగింది అని ఒక్కొక్కడిని అడిగారు. ఎవరు చెవట్లా? ఏమండి, ఎవరు చెవట్లా? అప్పుడు అంటాడు 15వ వచనంలో, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేల్లో దుష్కార్యము చేసిన వాడేను. హల్లెలూయా. ఇప్పుడు దొరికాడా ఏం జరిగిందంట? అగ్నితో కాల్చి చంపేస్తారు. ఎందుకంటే దేవుని ప్రజలు అవమానపరచబడడానికి ఏ కుటుంబం పట్టబడిద్దో, ఏ కుటుంబం కారణమైందో ఆ కుటుంబం ఏమవ్వాలండి? చచ్చిపోవాలి. ఈ విషయాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఏం జరిగిందండి? దేవుడు యెహోషువ ఉదయాన్నే లేచి ఒక్కొక్క గోత్రం వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడింది. హల్లెలూయా. ఏ గోత్రం పట్టబడింది? యోధా గోత్రం పట్టబడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యోధా గోత్రం పట్టబడినప్పుడు యోధా గోత్రములో జరాహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు వచ్చినప్పుడు జబ్ది పట్టబడిను. అతడును అతని ఇంటి వారి పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం జరాహు మునుమనుడు జబ్ది మునుమను కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిను. ఇప్పుడు యెహోషువ ఆకాన్ అంటున్నాడు, ఆకాను నా కుమారుడా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను
ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసేది. హల్లెలూయా. తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టాడంట? తన డేరాలో భూమి క్రింద. దేవుని స్తోత్రం. ఎక్కడ దాచిపెట్టాడో? భూమి క్రింద. ఈరోజు గమనించండి. ఇప్పుడు ఊరుకున్నాడా? అపజయం పాలవటానికి ఒక్కడ చేసిన పొరపాటు, ఆ ఒక్కడ చేసిన పొరపాటు ఏం జరిగిందో తెలుసా? 24వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలు అందరూ ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోర్లోయలను తీసుకొని వచ్చి ఏం చేశారంట? నీ వేళ మమ్మును బాధించితువని నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలు అందరూ రాళ్లతో కొట్టి సాగుకొట్టారు. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుడు ఇశ్రాయేలుల మధ్యలో ఉన్న చెడ్డవాడిని చూశాడు. హల్లెలూయా. దురాశపరుడు. దేవుడు ఆజ్ఞాపించాడు, నిబంధన చేశాడు. వద్దు, నిబంధన చేశాడు కదా, నిబంధన మీరాడు కదా. దానివల్ల ఇశ్రాయేలు శ్రమల పాలవటానికి, కష్టాల పాలవటానికి, నష్టాల పాలవటానికి, అపజయాల పాలవటానికి, కొంతమంది హతులైపోవటానికి, ఆ యుద్ధంలో చనిపోవటానికి కారకుడయ్యాడు కదా. ఆ కారణాన్ని బట్టి దేవుడు చేసిన పనేంటో తెలుసా? అతనికి కలిగిన సమస్తాన్ని సావగొట్టబడ్డారు. హల్లెలూయా. దేవుడు చెడ్డవారిని చూసినప్పుడు తీర్పిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, నేటి దినాల్లో దేవుడు ఆజ్ఞాపించాడు కొన్ని స్థలాలకు వెళ్ళకూడదని, కొందరితో సహవాసం చేయకూడదని, కొందరిని ఎంబడించకూడదని, కొన్నిటిని విడిచిపెట్టమని. అలాంటి పరిస్థితుల్లో ఓ విశ్వాసిగా, యేసు రక్తములో కడగబడిన వ్యక్తివుగా, ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తివుగా కొన్నిటికి దూరం అవ్వాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని అసహించుకోవాలి. గమనించండి. విగ్రహారాధనకు సంబంధించిన వాటిలో ఏ విషయంలో కూడా ఒక క్రైస్తవ వ్యక్తివుగా, యేసు రక్తములో కడగబడిన వ్యక్తివుగా పాలు పంపులు పొందకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం విగ్రహముల జోలికి పోవద్దని పౌలు గారు సంఘంతో చెప్పాడు. విగ్రహారాధన చేయకూడదని దేవుడే స్పష్టంగా 10 ఆజ్ఞలలో లిఖితపరిచాడు. గమనించండి, నీ ఉండవలసిన స్థలం వేరు. కొన్ని నియమ నిబంధనలు కలిగి దేవుని సంఘములో ఓ స్తంభంగా ఉండవలసిన వారు కొన్నిసార్లు దేవుని సన్నిధిని అపవిత్రపరిచేటట్లు ఉంటారు. గమనించండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, భోజనము వలన దేవుని పనిని పాడు చేయకూడదు. హల్లెలూయా. దేని వలన? దేని వలన? భోజనము వలన. గమనించండి, భోజనం వలన మనం దేవుని పనిని ఎలా పాడు చేస్తాం? ఒక ఎగ్జాంపుల్, ఆరాధనకు రావాలి, చాలామందికి ఏముంటుంది? అన్నం వండుకొని వెళ్తే వచ్చి తినొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు అన్నం కూర ఉడికేటప్పటికి లేట్ అయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమైంది? పాడైపోయిందిగా. ఇప్పుడు ఆరాధన టైం ఎన్ని గంటలకి? 9 గంటలకి. మనం ఆరాధనకి అన్ని పనులు ముగించుకొని ఆరాధనకు వస్తున్నాం. ఇప్పుడు పని పాడు చేసుకుంటున్నావుగా. నువ్వు ట్రైన్కి వెళ్ళాలి, కరెక్ట్గా 9 గంటలకి, 8:30 గంటలకి స్టేషన్లో ఉంటావు. హల్లెలూయా. అంతే కాదా? బస్సు ఈ టైంలో ఉంది, ఆ టయానికల్లా అక్కడ ఉంటావు బస్ స్టాండ్లో. మరి దేవుడు
ఈ లోక సంబంధమైన ప్రయాణం కొరకు సమయాన్ని పాటిస్తావు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేన్ని కూడా విసర్జించవు. మరి దేవుడు, నిత్యత్వానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ నిత్యత్వానికి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు ఎంత క్రమము, ఎంత సమయాన్ని దేవుని కొరకు హెచ్చించాలి గమనించు. మేము కూడా ఆరాధనకు వస్తాం. ఆరాధనకు వచ్చేటప్పుడు ఏమి తినకుండా కడుపు కాల్చుకొని ఎందుకు వస్తాం? 4 మాటలు, దేవుని మాటలు ప్రజలకు అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అన్నపానములను బట్టి దేవుని పనిని పాడు చేయకూడదు. సమయం చాలా విలువైంది. నీ క్రియలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి సమయాన్ని నీవు కుదుర్చుకొని పని పాడు చేసావనుకో, దాని వలన ప్రమాదం ఉంది. చేరుకోవలసిన నిత్యత్వానికి మనం చేరుకోలేము. హల్లెలూయా. ఆకాను, యూదా గోత్రము దేవునికి చాలా ఇష్టమైనది. యూదా గోత్రాన్ని దేవుడు ప్రేమించాడు. యూదా గోత్రము దేవునికి రాజదండముగా ఉన్నది. అలాంటి గోత్రములో దేవుని స్తుతించవలసిన ఆకాను కుటుంబం దురాశ వలన శపితమైన వాటిని ఆశించి ఇశ్రాయేలీయులు శ్రమలు, అపజయాలు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వలన చివరికి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే మనం కూడా పరిస్థితులనికి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకి ఏది కావాలో ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. ఏది కావాలో ప్రభువుకి తెలుసు. ఒకటి, మన దేవుడు ఎలాంటివాడు? ఆయన దృష్టి నిదానంగా చూసే దృష్టి. 2, మన దేవుడు ఎలాంటివాడు? ఆయన దృష్టి చెడ్డవారిని చూసి తీర్పునిచ్చింది. హల్లెలూయా. 3వ మాట, ఆయన దృష్టి ఎలాంటిదో చూద్దాం. ఆయన దృష్టి మంచివారిని మరణము నుండి తప్పించింది. హల్లెలూయా. మంచివారిని ఏం చేసిందంట? మరణము నుండి తప్పించింది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి ఏం చేశాడంట? పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎవరైనా? రాజైన హిజ్కియా. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజైన హిజ్కియా. ఇతడు ఎలా ఉన్నాడు? తన పితరుడైన దావీదు చేసినట్లు. అంటే తన పితరుడైన దావీదు రాజుగారు దేవుని ఎడల ఎలాగ నడుచుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా జీవించాడో, ఎలా దేవుని సంతోషపెట్టాడో, ఎలా దేవుని ఆరాధించాడో, ఎలా దేవునికి ఇష్టంగా బ్రతికాడో. ఈ హిజ్కియా కూడా తన పితరుడైన దావీదు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. హల్లెలూయా. ఎట్లా ఏం చేశాడంట? పూర్ణంగా నీతిని అనుసరించాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడు. 1, నీతిని అనుసరించాడు. 2, విశ్వాసము గలవాడు. 3, అతడు యెహోవాను హత్తుకొనినవాడు. ఏం చేశాడండి? యెహోవాను ఏం చేశాడంట? హత్తుకొన్నాడు. 4, దేవుని వెంబడించడానికి వెనుతిరగని వాడు.
దేవుని స్తోత్రం. దేవుని ఎంబడించుట్లో ఎనుదిరగినటువంటి వాడు. 5, దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలు ఏం చేశాడు? గైకొన్నాడు. 6, అతడు పోయిన చోట్లెల్లా జయము పొందాడు. ఏం చేశాడంట? జయము పొందాడు. 7వదిగా, దేవునికి విరోధంగా ఏదుందో ఆ విగ్రహములన్నిటిని చిన్న భిన్నము చేశాను. హల్లెలూయా. అంటే ఇతడు ఓ మంచి రాజు. హల్లెలూయా. ఏ రాజు అండి? ఓ మంచి రాజు. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. ఎందుకంటే విశ్వాసం గలవాడు, దేవుని హత్తుకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించాడు. అతడు జయము పొందుకున్నాడు. దేవునికి విరోధకరమైన సమస్తాన్ని కూడా నిర్మూలన చేసేశాడు. అందుకే అతడు ఒక మంచి రాజు. ఈ రాజుగారిని దేవుడు చూశాడంట. ఏం చేశాడండి? దేవుడు చూశాడు. చూసినప్పుడు ఇతని ఇల్లు, ఇతని ఆరోగ్యం కాస్త మరణానికి సమీపించినట్లుగా చూశాడు. హల్లెలూయా. ఏం చూశాడు? మరణానికి సమీపించినట్లుగా చూశాడు. చూసి ఇతడులో ఉన్న నీతిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతడు దేవుని హత్తుకున్న స్వభావాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతడు దేవుని వెంబడించడం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతడు దేవుని ఆజ్ఞలు అనుసరించడం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతడు ప్రతి విషయంలో జయం పొందటం, దేవునికి ఏది విరోధం ఉందో దాన్ని నిర్మూలన చేయటం దేవుడు చూసి వెంటనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. యెషయా లే, నేను నా కుమారుడైన హిజ్కియాను చూసినప్పుడు అతడు అన్ని విషయాల్లో బాగున్నాడు మంచిగా, కానీ ఎందుకో అతడు మరణమవుతున్నాడు. అతడు మరణించడం నాకు ఇష్టం లేదు. అతడు దేవుని గ్రంథములో నుండి ఈ విధంగా వ్యాధితో చనిపోయాడు అని అతని గురించి అవిశ్వాసపు సాక్ష్యం పలకటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు. ఈ రాజుగారు ఏం చేస్తున్నాడో తెలుసా? మరణమైన స్థితిలో పడక మీద కూర్చొని ఒక స్వరాన్ని వింటున్నాడు. తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు? రాజుగారు చచ్చిపోతాడంట. రాజుగారికి మరణం సంభవించిందంట. అది మరణకరమైన రోగం అంట. నలుమూలల ప్రజలు ఇప్పుడా రేపా అనే పరిస్థితుల్లో ఎప్పుడు చనిపోతాడు రా అంట. చుట్టుపక్కల ఉన్న రాజులు, రాజ్యంలో ఉన్న సైన్యాధిపతులు, మంత్రులు ఇదే వార్త, చచ్చిపోతాడంట. చూడండి, మంచి వార్త కాస్త ఆలస్యంగా నడిచింది, చెడు వార్త దానికి స్పీడ్ ఎక్కువ. హల్లెలూయా. గంటకి 500 కిలోమీటర్లు నడిచే విమానం కంటే కూడా చెడు వార్తకి స్పీడ్ ఎక్కువగా ఉండింది. అందుకే వాక్యం అంటుంది, ఈ వార్త చెవిని పడి హిజ్కియా నలిగిపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈలోపు ప్రవక్త ఆ ఇంట్లోనికి వెళ్ళి ఒకే మాట అన్నాడు, హిజ్కియా, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. హల్లెలూయా. మరణమవుతున్నావు, బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. మనమైతే ఏం చేస్తాం? ఓకే, నేను మరణం అవుతున్నానంట, నేను బ్రతకనంట, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఇంట్లో ఎవడు మాట ఇంట్లో, సర్లే వాళ్ళ కరం వాళ్ళే బరాయిస్తారు, సర్లే ప్రభువా
నన్ను తీసుకొని అంట. అంతేనంది కాదు. కానీ హిజ్కియా ఆ పని చేయలా. హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే ప్రవక్త ఈ మాట చెప్పి వాకిలి దాటి వెళుతుండగానే అతడు లేచి నిలబడి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని తనలో ఉన్న విశ్వాసం, నీతి, అతనిలో ఉన్న దేవునికి విరోధకరమైన విగ్రహాలను పడగొట్టిన అనుభవం, అతనిలో ఉన్న దేవుని అత్తుకున్న స్వభావం, అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించిన అతని వ్యక్తిత్వం, వెంబడించట్లో వెనుతీయని అనుభవం, తను పోయిన చోటల్లా జయము పొందిన అనుభవం మొత్తాన్ని కూడా దేవుని ముందు అట్లా పెట్టి, నేను ఏ విధంగా నడుచుకున్నానో నీకు తెలుసు కదని కన్నీళ్ళు కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? తన స్థితిని, దేవుని ఎలా ఆరాధించాడో, ఎలా నడుచుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో, దేవుని పని ఎలా చేశాడో మొత్తం ప్రభువుకు తెలియపరిచి కన్నీరు విడిచాడండి. హల్లెలూయా. దేవుడు ఏం చూశాడు? కన్నీరును చూశాడు. మొదటిగా తన మంచితనాన్ని చూశాడు. రెండవదిగా తన మరణ పడకల మీద అతడు పరుండి ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు. ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అతగాడు ఇల్లు చక్కబెట్టుకున్నాడు. వెంటనే జరిగిందని తెలుసా? ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రవక్త చెప్పి వెళతా ఉన్నాడు. ఆ పొలములలో నడిమి చాల్లోకి వెళ్ళిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా, ప్రభువా, తిరిగి నా కుమారుడైన హిజ్కియా వద్దకు వెళ్ళు. హల్లెలూయా. వెళ్ళు. ఏం చెప్పమంటావయ్యా? ఏం సరిపోయాడా అన్నట్టుగా ఇతను చూస్తున్నాడు. అతడు ప్రార్థన, అతని కన్నీరు నేను చూశా. హల్లెలూయా. ఏం చూశాడంట? అతని ప్రార్థన, అతని కన్నీరు, అతని మొర నాకు వినబడింది, నేను చూశా. ఎళ్ళో 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పుకోవాలి. వెంటనే రిటర్న్ అయ్యాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? ఒకటి ఏమన్నాడు? నీ కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన వినబడింది, నిన్ను బాగు చేసేదను. మందిరానికి 3వ దినాన్ని వెళ్తాం. 4 మాటలు చెప్పాడు. ప్రవక్త వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించు, హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకున్నాడా? చక్కబెట్టుకోకుండా ఇంకెందుకులే, నా కాలం అయిపోతుంది కదా, అందరు నా మరణం కోసం ఎదురు చూస్తున్నారు అని ఉన్నాడా? ఎలా ఉన్నాడు? చక్కబెట్టుకున్నాడా? అవిశ్వాసంతో విడిచిపెట్టాడా? చక్కబెట్టుకున్నాడు. బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తానే పెరికి ఓడబెరుక్కొను. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతునికి బోధ చేయగా జ్ఞానాభ్యాసమునందును. ఈరోజు గమనించు, జ్ఞానవంతుడైన హిజ్కియాకి బోధ చేశాడు, జ్ఞానాభ్యాసమునందాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. ఒక్క ప్రార్థన వెంటనే సమాధానం వచ్చింది. అందుకనే ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన దృష్టి అంట
మంచి వారిని మరణము నుండి రక్షించును. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో మంచి వారంగా ప్రవర్తించామనుకో, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. అంతే. నువ్వే పరిస్థితిలో ఉన్నా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నే కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నల్లో నయ్యా నిల్లే గణపరతునయ్యా, నల్లో బలపరచే యేసయ్యా, 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 యేసయ్యా. నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? మంచి వారంగా ఉండాలి. మంచి వారం అంటే ఏంది? మంచి వారం అంటే ఏంది? పాస్టర్ గారికి ఏదన్నా స్వీట్ కొనుక్కొచ్చి ఇచ్చి నేను మంచివాడు అనిపించుకోవాలి. హల్లెలూయా. లేకపోతే ఏదైనా బట్టలు పెట్టి మంచివాడు అనిపించుకోవాలా? మంచి వాళ్ళకున్న లక్షణం ఏంటంటే, తన పితరుడైన దావీదు తన దేవుడైన యెహోవా యందు ఎలా నడుచుకున్నాడో ఇతడు పూర్ణంగా నీతిని అనుసరించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి! రాజులో ఉన్న మంచితనం ఏంటంటే, తన పితరుడు దేవునికి అనుగుణంగా నడిచాడు, ఇతడు కూడా నడిచాడు. అది మంచితనం. వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, అచ్చం అమ్మ పోలికే, అచ్చం నాన్న పోలికే. ఓరి నీ దుంపదేగా, అమ్మ పోలికే నాన్న పోలిక కదా, పోలికిచ్చింది దేవుడు. హల్లెలూయా. పోలికిచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు పోలికిచ్చాడు, దేవుడు రూపం ఇచ్చాడు, దేవుడు మనసు కావాలని అనుకోవాలి. కాదు, అమ్మ పోలికే నాన్న పోలికే. ఇక కాదంటే అచ్చం మేనమామ పోలికే. వీళ్ళు ఏమైనా మంచోళ్ళ అండి? మంచోళ్ళ? నేనంటాను, మంచితనం అన్నది ఎక్కడుందంటే దేవుల్లో. ఆ దేవుని పోలి నడుచుకున్నాడు దావీదు, దావీదును పోలి నడుచుకున్నాడు హిజ్కియా. ఈరోజు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనం కనుక అదే హిజ్కియా లాగా మంచి విశ్వాసం కలిగి పూర్ణ మనసుతో దేవుణ్ణి అంబడిస్తే, మనం కూడా ఎలాంటి మరణ పాశములో ఉన్నా మన దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 4వ మాట, త్వరగా ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. ఆ అన్యజనులు వీటన్నిటి విషయమై
విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమండి, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, గమనించు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అంటే ఏం కావాలి? మనుషుడు దేని గురించి ఆలోచన చేస్తాడు? తినే విషయంలో, తాగే విషయంలో, వీటన్నిటి గురించి అంట విచారపడతా ఉంటాడంట. ఈ విచారంలో ఎవరు కొంటాయి? అన్ని జనులు కొంటాయి, దేవుని ఎరుగుని వారు కొంటాయి. అసలు రేపటి దినముల గురించి ఎలా బతకాలి అనేది. కానీ యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఒక వ్యక్తికి దేవుని మీద ఆధారపడిన స్వభావం కావాలి. అందుకే కీర్తనాకారుడైన దావీదు 33వ కీర్తన 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. హల్లెలూయా. కరువులో మనకు కావలసిన మాట, కరువులో సజీవులుగా కాపాడుటకు. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట? భయభక్తులు గలవారి మీద, కృప కొరకు కనిపెట్టే వారి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా భయభక్తులు కలిగి ఉండాలి? ఎలా కనిపెట్టాలి? నేను అంటాను, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే భయభక్తులు కావాలి. భయభక్తులు కలిగి నీవు దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఎలా? ఏదో ఆదివారం, బుధవారం, శనివారం ప్రార్థనకు వచ్చి యేసు రక్తమే జయం, ప్రార్థనకు వస్తున్నాగా, అది కాదు. నువ్వు నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావంటే దేవుని మందిరములో నువ్వు కనబడాలి. హల్లెలూయా. ఎక్కడ కనబడాలి? వ్యక్తిగతంగా దేవునికి నీకు ఏముండాలి? సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిగత సంబంధం. గమనించు, నేను ఇంట్లో ప్రార్థన చేస్తానండి, చేస్తావు, ఇంట్లో బాగా చేస్తావు. ప్రపంచంలో ఇప్పుడు మొట్టమొదటిగా, ఒకప్పుడు మా పిల్లల మాట వింటలేదండి, అందుకే ప్రార్థనకు రావట్లా. మా ఆయన ఊరుకోవట్లేదండి, అందుకే ప్రార్థనకు రావట్లా. మా ఆవిడ ఊరుకోవట్లేదండి, అందుకే ప్రార్థన. ఇప్పుడు అదిగా వీళ్ళందరూ లేరు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సెల్ ఫోన్ వచ్చింది. హల్లెలూయా. వాక్యం వింటున్నారు అయ్య గారు. ఏం వింటావు వాక్యం? గమనించు, ఏం వింటావు వాక్యం? మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, మనోళ్ళు కాదులేండి, యేసు రక్తం చేయం, ఊరి పేరు కూడా చదువుతున్నా, గుంటూరులో. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సినిమా పాటలు చక్కగా సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ సంఘానికి వెళ్తారు? వద్దులే, సంఘం పేరు ఎందుకు. అసలు మంచి భక్తి కలిగినటువంటి సంఘానికి వెళ్తారు. వాళ్ళ క్రమాలు ఎలా ఉంటాయి అంటే, దశమ భాగం ఇస్తేనే బల్లారాధన, స్తోత్రం కలుగును గాక, అంత క్రమం ఉండిద్ది. కానీ ఇద్దరు నలుగురు చెబుతారు, రా ప్రార్థనకు రా, యేసుప్రభుని ఆశీర్వదిస్తాడని. సరే వెళ్ళేటప్పటికి చక్కగా ఆ టీవీ, చాలా పెద్ద టీవీ, చక్కగా సినిమా పెట్టుకుని పాటలు వస్తూ ఉన్నాయి, ఏకలు పక్కపక్కలు. లోపలికి వెళ్ళంగల్లే ఏమేం చేస్తుందో తెలుసా? ఇక అడవుడైపోయింది ఇద్దరికి.
అడావుడి అయిపోయి అక్కడ ఒక దుప్పటి బెడ్షీట్ ఉంటే దాన్ని తీసి టీవీ మీద వేస్తాం. నేనన్నాను సౌండ్ ఆగదుగా అన్నా. అంతేగా, సౌండ్ ఆగిద్దా? బొమ్మనైతే మూసేయగలిగావు, సౌండ్ ఆగిద్దా అని అన్నా. అయ్యగారు మధ్యలో యాడ్ వచ్చింది. అయ్యగారు స్తోత్రం కలుగునుగాక. ఏమొచ్చిందంట? చెవటానికి కూడా సిగ్గుండాలి. హల్లెలూయా. నేను మొన్న రెంట చింతల మీటింగ్కి వెళ్తే ఆ సంఘంలో ప్రతి విశ్వాస ఇంట్లో టీవీ లేదు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు అన్నారు, ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు మా సంఘంలో ఉన్న ఏ ఇంట్లో టీవీ లేదు అయ్యగారు విశ్వాసులలో అన్నాడు. ఏంటనన్నా? మా సంఘస్థుల్ని మేము అలా పెంచుకుంటూ వచ్చినాం. గమనించండి, ఆ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాడు సంఘం గురించి. ఏ ఇంట్లో టీవీ లేదు. నేను అడిగి ఆ పాస్టర్ గారిని ఎందుకని అన్నా. నేను ఈ నడిపింపులోనే సంఘాన్ని తీసుకొస్తున్నా, అదే నడిపింపులో వాళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. మా నాన్నగారు పునాది వేశాడు. 50 సంవత్సరాలుగా మా నాన్నగారు పునాది వేసుకుంటా సంఘానికి వచ్చాడు. అదే పునాదిలో మేము నడుస్తున్నాం. మా విశ్వాసులలో టీవీ లేదు అని నేను ప్రసంగం చేస్తుంటే పాస్టర్ గారు పక్కన కూర్చొని, అయ్యగారు వాళ్ళు కాదు నేను చెబుతా, మా విశ్వాసులలో టీవీ లేదు, మా విశ్వాసులు చూడరు. హల్లెలూయా. గమనించండి, ఆయన అంటాడు కరువులో వారిని ఏం చేస్తాడంట? సజీవులుగా. వారిని చేయడానికి భయభక్తులు గల వారి మీద, కృప కొరకు కనిపెట్టు వారి మీద దేవుని కనుదృష్టి ఉంది. హల్లెలూయా. ఏముందండి? దేవుని కనుదృష్టి ఉంది. అయితే గమనించండి, దేవుని కనుదృష్టి ఏలియా మీద ఉంది. కరువు కాలంలో, అహాబు దినాలలో దేవుడు చెప్పాడు 3.5 సంవత్సరాలు వర్షం కురవదు. ఏలియా అహాబుకి, ఇశ్రాయేలుకి ప్రకటన చేయన్నాడు. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు తెలుసా? యెహోవా జీవము తోడు, భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అని ఏలియా ప్రకటన చేశాడు. వర్షం ఏలియా చెప్పిన రీతిగా వర్షం పళ్ళ. రాను ఇప్పుడు ఏలియా కరువు వచ్చింది. ఏలియా అనుకుంటున్నాడు ఏం చేయాలని. ఏలియా కరువు కాలములో దేవుడు ఏలియాని చూసి, ఏలియా నీవు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ నేను నీకు రొట్టెను మాంసమును కాకోలముల చేత పంపిస్తా. హల్లెలూయా. ఎవరి చేత పంపిస్తున్నాడు? కాకోలముల చేత. దేవుని మాట విని, దేవుని మీద ఆధారపడి, దేవుడు చెప్పింది చేయడానికి ఏలియా ప్రయాణమై కేరేతు వాగు దగ్గరికి వెళితే అసలు కాకుల భోజనం తీసుకెళ్తాయా? రొట్టె మాంసం దొరికినప్పుడు తీసుకెళ్ళ. కానీ దేవుని మాటకు కాకులు లోబడి ఏలియా దగ్గరికి ఉదయం సాయంకాలం ఏం వెళ్ళిందంట? రొట్టె మాంసం ఇవి తినటం, ఆ వాగులో నీళ్లు తాగటం. చివరికి ఆ వాగు కూడా ఎండిపోయింది. హల్లెలూయా. కరువు ఏలియాకు వచ్చేటట్టు ఉంది. వెంటనే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సీదోను సంబంధమైన సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ నేను ఒక ఎదురాలికి ఆజ్ఞాపిస్తున్నా, అక్కడ నిన్ను పోషించటకు నేను ఎదవరాలను వాడుకుంటాను అన్నాడు. దేవుడు చెప్పిన మాటని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళంగానే ఒక ఆమె పొలలో ఏరుతా ఉంది. అమ్మా కొంచెం నీళ్లు తీసుకురా. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళుతూ ఉండగా ఆయన పిలిచి అంటాడు, అమ్మా ఒక అప్పము కూడా చేసుకొని తీసుకురా. ఆమె అంటుంది, యెహోవా జీవము తోడు, మీ జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది. ఈరోజు నేను నా కుమారుడు వీటిని ఆహారంగా చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుందంట. ఆమె ఏమనుకుంది?
చచ్చిపోదాం. కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. హల్లెలూయా. కరువులో వారిని సజీవులుగా కాపాడు. ఏలియాకే ఆహారం లేదు. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంటది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా ఈరోజు దినం. ఆయన అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వెళ్ళి అప్పం తీసుకొనిరా. ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగా అప్పము చేసుకొని నీళ్లు తీసుకొచ్చి ఆయనకి పెట్టినప్పుడు బుడ్డిలో నూనెవలా, తొట్టిలో పిండెవలా, కరువు కాలము తీర్చబడు వరకు ఆమెయు ఆమె కుటుంబం దైవజనుడైన ఏలియా సమృద్ధిగా తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం కూడా అయిపోవాలా, ఏమాత్రం తక్కువ అవ్వాలా. మన దేవుడు ఎవరో తెలుసా? కరువులో సజీవులుగా కాపాడే దేవుడు. వారిని కాపాడుటకు ఆయన తన యందు భయభక్తులు గల వారి మీదను, కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఆయన దృష్టి నిలిచింది. ఏలియా మీద నిలిచిన దృష్టి, సారెపతు ఎదవరాలు కుటుంబం మీద నిలిచిన దృష్టి దేనివల్ల తెలుసా? దేవుని మాట వింటాం. హల్లెలూయా. దైవజనుడు చెప్పింది, దేవుడు చెప్పిన వేదం. ఈరోజు సంఘంలో నువ్వెలా ఉన్నావు? ఒక విశ్వాసిగా నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? దేవుని యందు భయభక్తులు ఉందా లేదా? దేవుని కృప కొరకు కనిపెడుతున్నావా లేదా? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అందుకే గమనించండి, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచును. ఈరోజు గమనించు, మంచోళ్ళకి మంచి తీర్పిస్తుంది, చెడ్డోళ్ళకి చెడ్డ తీర్పిస్తుంది. చూసినంత మాత్రాన తీర్పు తీర్చకుండా దేవుడు లేడు. తీర్పు ఒకటే, మంచోడికి మంచి తీర్పు, చెడ్డోళ్ళకి చెడ్డ తీర్పు. మంచోళ్ళని ఏమన్నా మరణంలో నుండి బతికించాడు, చెడ్డోళ్ళని శిక్షకు అప్పగించాడు. గమనించు, అందుకే ఆయన చూచే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలును చూసిన దేవుడు, ఆకాను చెడిపోయిన మనస్సును చూసిన దేవుడు, హిజ్కియా యొక్క మరణ పరిస్థితిని చూసిన దేవుడు, కరువులో సజీవులుగా చేయుటకు ఏలియా సారెపతు ఎదవరాలను చూసిన దేవుడు, నేటి దినమున మనల్ని కూడా చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూచాడా? నీ మంచితనం ఉందా? నీ జీవితం మంచిగానే ఉండింది. చెడిపోయిన తనాన్ని చూశాడా? ఆకాను ఏమయ్యాడు? ఉంది స్తుతి గోత్రంలోనే, పుట్టింది యోధా గోత్రంలోనే, కానీ దురాశ వలన కలిగిన నష్టం పాపాన్ని తీసుకొచ్చింది. పాపం పరిపక్వమై అతని జీవితంలో మరణాన్ని సంభవింపజేసింది. కనుక ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్న ఇజ్రాయిల్ని విడిపించినట్టుగా విడిపిస్తాడు. కానీ ఆకాన్లాగా నువ్వు ఉంటే శిక్షకు పాత్రలు అవుతావు. నువ్వు మంచివాడిగా ఉంటే హిజ్కియాకి మరో జన్మిచ్చినట్లుగా నీకు ఇస్తాడు. నువ్వు కరువు కాలంలో ఉన్నావా, నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. అందరు తల్ల వంచండి. ప్రభువా, ఈరోజు నేను నీ సన్నిధిలో ఉన్నాను. ఒకవేళ ఆకాను లాంటి స్వభావం నాకుంటే, ఆకాను లాంటి జీవితం నేను జీవిస్తా ఉంటే, ఆకానులాగా నేను ప్రవర్తిస్తా ఉంటే, ఆకానులాగా చెడును ఆశించేటట్లు నేనుంటే నన్ను క్షమించు. ఇజ్రాయేలు నిదానించి చూసేవు కదయ్యా, నా కుటుంబాన్ని నిదానించి చూడయ్యా, నా పేదరికాన్ని చూడయ్యా, నా లేమితనాన్ని చూడయ్యా, నా స్థితిని మార్చయ్యని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పటికే చూచి ఉన్నాడు. ఇదికి అలాగ మంచి ప్రవర్తన కలిగి ఉండు, మంచి జీవితాన్ని దేవుడిస్తాడు. ఏలియాలాగా సారెపతు ఎదవరాల్లాగా భయభక్తులు కలిగి ఉండు, నిన్ను పోషిస్తాడు ఆయన.
యేసయ్యా, నా జీవితాన్ని నీకు అప్పజెబుతున్నా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా. నా బిడ్డలను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని ఈ మధ్యాహ్న వేళలో నువ్వు అడగగలిగితే, నా దేవుడు నిశ్చయముగా 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 ఇశ్రాయేలులను చూచి దిగి వచ్చినట్లుగా నీ కొరకు దిగి వస్తాడు. హిజ్కియాని చూచి ఇదిగో తనకు దీర్ఘాయువును కలుగు చేసినట్లుగా నీకు కలుగు చేస్తాడు. కరువు కాలంలో ఏ దైవజనుడైన ఏలియానో ఎదుగురాలను చూసినట్లుగా నిన్ను చూచి నిన్ను పోషిస్తాడు. భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెట్టు, కనిపెట్టు.